అదే చక్కెర. పండుగల వేళ తీపి ప్రియులకు కాస్త ఊరటించే వార్త ఇది. మొన్నటి వరకు కేజీ చక్కెర 67 రూపాయలు దాకా పెరిగి షాక్ ఇచ్చిన షుగర్ రేట్స్ ఇప్పుడు మాత్రం నెమ్మదిగా దిగొస్తున్నాయి. చాలా మంది ఇటు కరెక్ట్ గా ఫెస్టివల్ టైంలోనే షుగర్ రేట్స్ పెరిగాయి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఇప్పుడు అక్రమ నిల్వలను అడ్డుకోవడంతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలపడమే దీనికి ప్రధానమైన కారణంగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మిల్లుల వద్ద ధరలు దాదాపు 18% దాకా తగ్గి కేజీ 55కు చేరింది. దేశంలో పంచదార కొరత ఏమీ లేదని, త్వరలోనే హోల్సేల్ రీటైల్ మార్కెట్స్ లో కూడా ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయని అధికారులు ఇప్పటికైతే చెప్తున్నారు. అయితే ఈసారి ఇంతలా ధరలు పెరగడం వెనుక పెద్ద కథే ఉంది. ఈ సీజన్ స్టార్టింగ్ లో మన దగ్గర బోలెడంత షుగర్ ఉందనుకుని విదేశాలకు ఎగుమతులు చేసేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కానీ తీరా చూస్తే వాతావరణం దెబ్బకొట్టడంతో పంట దిగుబడి తగ్గిపోవడం కారణంగా సీన్ మొత్తం కూడా ఒక్కసారిగా రివర్స్ అయింది. దీనికి తోడు పండిన చెరుకంతా కూడా E20 కోసం వాడేశారు. ఇండస్ట్రీలకు వాటిని తరలించేస్తున్నారు. మన అవసరాలకు 285 లక్షల టన్నులు కావాల్సిందిగా ఉత్పత్తి మాత్రం 306 లక్షల టన్నులకి మాత్రమే పరిమితమైపోయింది. అంటే సర్ప్లస్ గా మన దగ్గర ఒక 100 టన్నులు కూడా లేదు. దీంతో ఒక్కసారిగా కొరత భయం స్టార్ట్ అయ్యి వ్యాపారుల ధరలను ఆకాశానికి పెంచేశారు. ఈ సడన్ షాక్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత విదేశాల నుంచి పంచదారను దిగుమతికి ఓకే చెప్పింది. మనం ఒకసారి ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మనము షుగర్ ఎక్స్పోర్ట్స్ లో కీలకంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు 10 years తర్వాత మనం బయట దేశాల నుండి చక్కెరను దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి ప్రధానంగా మనము సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోకపోవడం ఒక రీజన్ అయితే, ఆ తర్వాత E20 కోసము మనం వాడే ఫుడ్ ఐటమ్ ఎస్పెషలీ షుగర్ కేన్ పూర్తిగా కూడా తరలించడం ఇక్కడ ఇంకొక బ్యాక్లాగ్ గా కనిపిస్తుంది. ఎవరైనా సరే హోల్సేల్ వ్యాపారులు చక్కెరను ఎక్కువ మొత్తంలో దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ఇప్పుడే రాబోయే పండుగల సీజన్లో ప్రజలకు చక్కెర కొరత రాకుండా, ధరలు కూడా పెరగకుండా పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.